కార్మికుల ఐక్యత. వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతుంది. సమ్మె సైరన్ మోగడంతో పల్లె వెలుగు నుంచి గరుడ వరకు అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా సామాన్య ప్రయాణికుడు నడి రోడ్డున పడ్డాడు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు చారిత్రక నగరం వరంగల్లో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. హనుమకొండ ప్రధాన బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే కార్మికులు డిపోల వద్ద పహారా కాస్తూ బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే హనుమకొండ రోడ్లు నేడు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. విజయ వరంగల్ 2 డిపో. మేము ఇప్పుడు సమ్మె చేసుడు మాకేం కొత్త కాదు, ఉద్యమాలు చేసుడు మాకేం కొత్త కాదు. మీరు ఈ 2.5 సంవత్సరాల లోపు ఇకనైనా ఇస్తారు, రేపైనా చేస్తారు, ఇకనైనా డేట్ ఇస్తారు, అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు, బకాయిలు ఇస్తారని మేము ఎదురు చూసి మేము ఇప్పుడు సమ్మెలోకి రావాల్సి వచ్చింది. మేము కార్మికులము విసిగిపోయి ఓపిక నశించి మేము సమ్మెలోకి దిగినాం తప్ప దీనికి కారణం మీరే. సూర్యాపేట జిల్లా కోదాడ డిపో వద్ద ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. బస్సులు బయటకు రాకుండా కార్మికులు టైర్ల కింద పడుకొని నిరసన తెలుపగా పోలీసులు వారిని ఈడ్చివేసి అరెస్ట్ చేశారు. కామారెడ్డి మెదక్ డిపోల వద్ద పోలీసులకు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అద్దె బస్సులను అధికారులు ఎస్కాట్ వాహనాల మధ్య నడుపుతున్నప్పటికీ అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రంజిత్ యాదవ్, వరంగల్ రీజన్ 2 డిపో. ఈ 2019 స్ట్రైక్ తర్వాత మళ్ళీ స్ట్రైక్ అనేది ఆర్టీసీలో ఉండదని భావించినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, ప్రజల పార్టీ అని ఎంతో ఆశతో మేము వారు గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు ఏ పార్టీని అయితే మేము ఏరుకోరి తెచ్చుకున్నామో అదే పార్టీ మమ్మల్ని తన్నే పరిస్థితికి తీసుకొచ్చింది. మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వ విలీనం ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఇప్పుడు కొత్తగా కమిటీ వేస్తామని ప్రలోభాలు పెట్టడం ఇది సరైనది కాదు. ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వడం జరిగింది, గవర్నర్ గారు ఆమోద ముద్ర వేశారు, మళ్ళీ ప్రభుత్వం గెస్టెడ్ కూడా రిలీజ్ చేసింది. కేవలం అపాయింట్మెంట్ డేట్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి కాలయాపన చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి. నల్గొండలో సుమారు 350 బస్సులు నిలిచిపోగా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు పోలీస్ కాపల మధ్య నడుస్తున్నాయి. సమ్మె వేళ అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లతో వాహనాలు నడిపించడం ప్రమాదాలకు దారితీస్తుంది. కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడడం ఆందోళన కలిగిస్తుంది. నా పేరు టి రోజారమణి, 2 డిపో కండక్టర్. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు పోతున్నాయి. ఇప్పుడు రీసెంట్లీ కరీంనగర్ బైపాస్లో యాక్సిడెంట్ అయింది. డ్రైవింగ్ వచ్చి రాని వాళ్ళని పెడుతున్నారు. కండక్టర్లను టికెట్ కూడా కొట్టరావట్లేదు కండక్టర్లకు. ఇక్కడ ఇంతకుముందు ఒక టికెట్ కొట్టిండు, 170 రూపాయల టికెట్ కొట్టిండు. ఆ టికెట్ 40 రూపాయల టికెట్ 170 రూపాయల టికెట్ కొట్టిండట. ఇప్పుడు ఇక్కడనే బస్ స్టాండ్లో గొడవ అయింది. ఇవి వచ్చి రాని వాళ్ళను ఉద్యోగాలు పెట్టి అనుభవం లేని వాళ్ళని ఉద్యోగాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అనుభవం ఉన్న వాళ్ళనేమో బయటికి నెట్టేస్తున్నారు. మేము మా గొంతెమ్మ కోరికలు ఏం కాదు, ఇవి మీరు మ్యానుఫ్యాక్చర్లో పెట్టినవి మేము అడుగుతున్నాం. మరోవైపు ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. చెర్లపల్లి వంటి కీలక స్టేషన్లలో గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజలను ఆటో డ్రైవర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. 3 రేట్ల ఛార్జీలు వసూలు చేస్తూ సామాన్యుడి జైలుకు చిల్లు పెడుతున్నారు. ముఖ్యంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు వాహనాలు దొరకక కన్నింటి పర్యంతం అవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉంది.
ప్రతిపాదనలు పరిశీలించడానికి 4 వారాల గడువు ఇవ్వండి, దశల వారీగా డిమాండ్లు నెరవేరుస్తామని విజ్ఞప్తి చేశారు. కాగా స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ నేతలు తెగేసి చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీలో స్టాప్ నంబర్ రెగ్యులర్ ఆర్టీసీ కార్మికులందరూ మరి ఒక్కరు కూడా హాజరు కాకుండా 3800 మంది స్వచ్ఛందంగా ఏ నాయకుడు చెప్పకుండానే వారి డిమాండ్లు పవిత్రమైనవి మరి న్యాయమైనవి కనుక గత 2.5 ఏళ్ల కాంచి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతూ చెప్పుకుంటూ సహనం కోల్పోయి వాళ్ళు సమ్మెలో దిగిన తప్ప ఎవరో ఉద్దేశపూర్వకంగా వెనుక ఉండి ఏ పార్టీ కానీ ఎవరి నాయకత్వంలో కానీ ఈ ఉద్యమం జరగట్లేదని మరి మన ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వము మా శాఖ నడిపించే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గుర్తించాలని ఈ వేదిక తరపున ఈ ఉద్యమం తరపున ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.